అవును రేఖ, మీ డాడీ డబ్బుతో నన్ను కొనాలనుకున్నారు, కానీ నేను లొంగలేదు. కనుక ఇక పెద్దరికంతోనూ అధికారంతోనూ నిన్ను కట్టేయాలనుకోవచ్చు. రేఖ, అనుకోని మన కలయిక అందమైన అనుబంధంగా మారింది. దాన్ని తెంపుకోవటం, మనసును చంపుకోవటం కష్టమే, కానీ మీ డాడీ కారణంగా మనం దూరం ఒక తప్పదేమని అనిపిస్తోంది. గోపి, ప్రేమ అనేది ఏ కష్టానికి తల వంచదు, ఏ బాధకి భయపడదు. పెద్దలు హద్దులు పెట్టడం ప్రేమ విషయంలో పరిపాటేగా. నువ్వు దేని గురించి బాధపడద్దు. మా డాడీకి నేను నచ్చ చెప్తానుగా. నువ్వు నాకు నచ్చ చెప్పాలనుకుంటున్నావా రేఖ? ఇది లైలా మజ్ను కాలము కాదు, రోమియో జూలియట్ యుగము కాదు. పేదరికం తలుపు తడుతుంటే ప్రేమ కిటికీలోంచి పారిపోయే కాలం. ప్రేమ కథలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ జీవితమే ప్రేమ కథగా మారితే విషాదమే మిగులుతుంది. డాడీ, డబ్బు సంపాదనకి అలవాటు పడ్డ మీకు ప్రేమ కంటే రూపాయి నోట్లే విలువైనగా అనిపించొచ్చు, కానీ నాకు మాత్రం ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ. అదే నీ నిర్ణయం అయితే నేను చెప్పేది ఒకటే. అతని గరాజీలో మెకానిక్ గా పనిచేయడం మనకి పరువు తక్కువ, మన అంతస్తుకి అవమానం. అతన్ని వెంటనే ఆ ఉద్యోగం మానుకోమని చెప్పు. మీ డాడీ చెప్పారని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానలేను. ఆయన దృష్టిలో నా అంతస్తు చిన్నదే కావచ్చు, కానీ నేను కష్టపడి ఏర్పరచుకున్న అంతస్తు అన్నా జీవితం అన్నా నాకెంతో గౌరవం. దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. అతను ఒట్టి మూర్ఖుడు, మొండివాడు. పేదరికమే గొప్పతనం అనుకుంటున్నాడు. ఐశ్వర్యవంతుణ్ణి ద్వేషించవచ్చును గాని ఐశ్వర్యాన్ని ద్వేషించడం దౌర్భాగ్యం. చూడు రేఖ, కటిక చీకట్లో కాలక్షేపం చేయడం మానుకుని వెలుగులో బ్రతకడం నేర్చుకోమని అతనితో చెప్పు. అప్పుడు అతన్ని ఇంటి చేసుకుంటాను. అప్పుడు మీరిద్దరూ మా కళ్ళెదుట సుఖంగా సంతోషంగా బ్రతకచ్చు. నా సుఖం కోసం, సౌఖ్యం కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను, నన్ను నేను అమ్ముకోలేను. రేఖ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటే తింటావు, నాతోనే ఉంటావు, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటావు. అన్నం గురించి, ఆకలి గురించి మాట్లాడే వాడికి ఇంత గొప్ప ఇంటికి అల్లుడయ్యే అర్హత లేదు. అలాంటి వాడిని గురించి నువ్వు నా పరువు ప్రతిష్టల్ని మంటగలుపుతానంటే నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో నా మాట శిలాశాసనం అని నీకు తెలుసుగా. అమ్మా రేఖ, ఎక్కడికి కొడుతున్నావమ్మా? నాన్నగారి మాట శిలాశాసనం, అందుకే ఆయన ఎదిరించడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. ఏమిటా మతిలేని వాగుడు? ఎక్కడికి పెడతావు? ఎక్కడికి వెళ్ళినా 2 రోజుల్లో తిరిగి వస్తుంది రే. వయసులో ఉన్న పిల్లకి ఆవేశం సహజం. ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఆవేశం తగ్గి ఆలోచన వస్తుంది. అప్పుడు ఎలాగో మన దగ్గర రాక తప్పదు. మీ కూతురు గురించి మీరు చాలా తక్కువగా అంచనా వేశారు డాడీ. నేను మాత్రం నా స్నేహితుడు భుజంగరావు నాకు బాగా కావలసిన వాడు. అతని ఎంతో పేరు ప్రతిష్టలున్న వంశం. వాళ్ళ అబ్బాయి అనేక దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్. అతను వచ్చే వారం ఇండియాకి తిరిగి వస్తున్నాడు. హాయ్ డాడీ. ఏమి డాడీ చేతులు ఊపుకుంటూ వచ్చావా? దండలెక్కడా, జనం ఎక్కడా, మంగళహారతులు ఎక్కడ? అడ్డగాడిదా, చీటింగ్ కేసులో జైలుకి వెళుస్తూ పెద్ద స్వాతంత్ర రోజుల్లో పేల్తావెందుకు? చెప్పేది వినా. కోటీశ్వరుడి వరప్రసాదరావు గారి అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశాను. వదిలో. నువ్వు అమెరికా, రష్యా, జర్మనీ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నావని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పలేక వస్తున్నాను. కాబట్టి నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టిన సంగతి, విశాఖపట్నం జైల్లో విస్తరాకులు కొట్టిన సంగతి తెలియకుండా మేనేజ్ చేయాలి. ఎవరికన్నా తెలిసిందో నువ్వు పెద్ద తిరుపతిలోనూ నేను చిన్న తిరుపతిలోనూ అడుక్కు తినాలి. డోంట్ వరీ డాడీ, అవి నేనేం చూసుకుంటాను కదా. పదా పద ఎక్కువ. బాబు గారు నమస్కారం. నమస్కారం. కూర్చోండమ్మా. బావగారు, మా వాడు నిన్ననే బయటకు వచ్చాడు. అదే ఫ్లైట్ లోంచి అడుగు బయట పెట్టాడు, తక్షణం తీసుకొచ్చాను. ఈ ఆలస్యానికి కారణం మీరు, మీ అబ్బాయిగా. మీ కుటుంబంతో బియ్యమందాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంకుల్, ఇంతకాలం బిజినెస్ వ్యవహారాల్లో పడి విదేశాల్లో ఉండటం వల్ల మిమ్మల్ని ట్రాక్ని కలుసుకోలేకపోయినా. అది నా బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ రైట్, ఇప్పుడు కలుసుకుంటావు కదా. బావగారు, ఆలస్యం ఎందుకు, అమ్మాయిని పిలిపించేయండి. మళ్ళీ నువ్వు వెళ్ళి అమ్మాయిని. అలాగే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.